నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ సమీపంలో ఉన్నటువంటి వివేకానంద కాలనీ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే రిటైర్డ్ లైన్ మ్యాన్ కొమ్మాది లైన్ మ్యాన్ అప్పలరాజు ఇంట్లో అయితే కనుక చోరీ జరిగిందని తెలుస్తుంది. ఏదైతే వాళ్ళు తీర్థయాత్రలకి గత 2వ తారీఖున అయితే కనుక వెళ్ళినటువంటి పరిస్థితి, దాదాపు 10 రోజులు ఇంట్లో లేకపోవడంతో ఈ యొక్క చోరీ జరిగినట్టు తెలుస్తుంది. చాలా వరకు ఆ ఇంటి విజువల్స్ అయితే చూపిస్తున్నాము. ఏదైతే ఈ ఇంట్లో వాళ్ళు 10 రోజులు అయితే కనుక తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఇంచుమించు ఒక 20 నుంచి 30 తులాల బంగారం పోయిందని, అండ్ అలానే కొంతవరకు నగదు కూడా పోయిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పిఎంపాలెం క్రైమ్ సిబ్బంది కూడా పలు కోణాల్లో అయితే కనుక ఈ యొక్క దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు 10 రోజులు ఇక్కడ వీళ్ళైతే లేనటువంటి పరిస్థితుల్లో ఎటు నుంచి దొంగతనం జరిగి ఉంటుందని చెప్పేసి కూడా చూసే వాళ్ళు దర్యాప్తులో అయితే కనుక దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసు వారు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా సరే, ఎప్పుడైనా సరే తీర్థయాత్రలకు అలాగా లాంగ్ వెకేషన్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ యొక్క సీసీ కెమెరాస్ కానీ, అండ్ అలానే ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులని బ్యాంక్ లాకర్లో పెట్టుకోమని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ చాలామంది అయితే కనుక పెడచామని పెడుతున్నారు. దీనివల్ల ఇటువంటి చోరీలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే 10 రోజులు ఒక ఇంటికి తాళం వేస్తుంటే కనుక ఇటువంటి జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంటికి ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ చాలామంది ఈ సీసీ కెమెరా విషయంలో అయితే కనుక చాలా వరకు నెగ్లిజెన్సీ అయితే కనుక వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అలానే మనం చూడవచ్చు ఈ బిల్డింగ్లోనే అయితే కనుక 3rd ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ ఫ్లోర్లో అయితే కనుక చోరీ జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ దీని గురించి మరిన్ని వివరాలు అయితే కనుక ఈ యొక్క దర్యాప్తు చేస్తున్నటువంటి క్రైమ్ సిబ్బంది తెలియజేస్తుంది. ఏదైనా సరే తగు జాగ్రత్తలు తీసుకొని సీసీ కెమెరాలు, అండ్ అలానే ఎక్కడికైనా లాంగ్ వెకేషన్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ యొక్క నగదుని, ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని, పత్రాలని కంపల్సరీ మనం లాకర్లో పెట్టుకోవడం చాలా వరకు మనం సురక్షితంగా ఉండడానికి అయితే కనుక తోడ్పడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.